విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ గడప గడపకు కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. వాలంటీర్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్లపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలే బుద్ధి చెప్తారని పిలుపునిచ్చారు. కొండ ప్రాంతమైన ప్రజలకు వాలంటీర్ నేరుగా వెళ్లి పెన్షన్ ఇచ్చేవారన్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఉదయం వెళ్లి సాయంత్రం దాకా పెన్షన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని, దానికి కారణం చంద్రబాబు, పవనేనని ఆరోపించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళకి ఉన్నత స్థానాల్లోన గౌరవమైన వ్యవస్థలోన ఉంచటం అన్నది చాలా అరుదైన విషయం. ఇది భారతదేశంలోనే కాదు, వరల్డ్ కంట్రీలోనే కాదు, వరల్డ్లోనే ఎక్కడ ఇలాంటి ఒక సంస్థలు అన్నది పెట్టడం కానీ నిర్వహించడం కానీ చాలా అరుదైన విషయం. ఇలాంటివి కూడా చాలా సునాయాసంగా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రేపటి రోజున ఇలాంటి సంక్షేమ పథకాలు, ఇలాంటి అభివృద్ధి ఇలాగే కొనసాగాలి, ఇలాంటి అవినీతి రహిత పాలన కావాలి అంటే ప్రజలకి జగనన్న మాత్రమే కావాలని చెప్పి ప్రజలు మళ్ళీ జగనన్నకే మేము ముఖ్యమంత్రి చేసుకుంటామయ్యా అని చెప్పడం జరుగుతుంది. మరి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చేసిన దుర్మార్గాలు కూడా ప్రజలు చెప్తున్నారు. మా ఇంట్లో పెన్షన్ రానియకుండా చేశాడు, మేము కొండ పైభాగాన ఉన్నాం, మాకు నానా అవస్థలు పడి నిన్న పెన్షన్ కోసం వెళ్ళామయ్యా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కేవలం కావాలని చెప్పేసి పేద ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన దుర్మార్గానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 1వ తారీఖే పెన్షన్ ఇప్పిస్తూ 1వ తారీఖు రాగానే ఇంటికి వెళ్ళి కొండ ప్రాంతం పై భాగానైనా సరే వెళ్ళి పెన్షన్ ఇచ్చారు వాలంటరీ వ్యవస్థ. మళ్ళీ వాలంటరీ వ్యవస్థ మీద కావాలని చెప్పేసి వాళ్ళకి సస్పెండ్లు చేస్తూ అలాగే పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ చాలా ఆనందంగా మాకు ఆహ్వానిస్తున్నారు. రియల్గా ఈ 55 డివిజన్ ఎప్పుడు కూడా వైసీపీకి నిలయమైనటువంటి డివిజన్ ఇది. అటువంటి డివిజన్లో మేము గతం నుంచి కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ అయినప్పుడు